ఉంచడానికి మాకు ఓటేయండి అని అడుగుతారేంది? అసలు ఇది ఎక్కడి విచిత్రం? ఎక్కడి విచిత్రం ఇది? మేమేమి ఎప్పుడు మున్సిపల్లో లేమే. మొదటిసారి మేము ఓటు అడుగుతున్నాం. మేము ఇంతకుముందు మేము కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, గ్రామాలలో సర్పంచ్ కాదు, ఏది లేము. మేము మొత్తం మీరే ఉన్నారు. మంత్రులు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎమ్మెల్సీలు మీరే, మేయర్లు మీరే, చైర్మన్లు మీరే, సర్పంచులు మీరే, జిల్లా పరిషత్ మీరే. అసలు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలలో ఏ ఒక్క పదవులైనా ప్రతిపక్షాన్ని బ్రతకనిచ్చిండ్రా? పార్టీ ఫిరాయింపులకు అభివృద్ధి ముసుగు తోడికి ఉన్నోళ్ళందరినీ మీ పార్టీలనే చేరుకున్న 100% మీ చేతుల్లోనే ఉన్నది. నిధులన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. అధికారం అంతా మీదే ఉన్నది. పెత్తనం అంతా మీరే చెలాయించిండ్రు. ఇవాళ ఏ మున్సిపాలిటీల సమస్య ఉన్నా దానికి ప్రధానమైన కారణం బీఆర్ఎస్ కాదా? దానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ కాదా? ఎందుకంటే కీలమైన శాఖలన్నీ వీళ్ళ ముగ్గురు దగ్గరనే ఉన్నాయి కదా. మిగతా వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలే కదా. వాళ్ళు కేవలం తోలుబొమ్మల ఆట ఆడిచ్చారు. మిగతా వాళ్ళని మంత్రుల రూపంలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతే కూడా గేటు బయట నుంచే మెడల్ బట్టి నెట్టేసిరు హోంగార్డ్స్. మనం చూసినాం కదా. 10 సంవత్సరాలు మీరే ఉండి మున్సిపల్ అయితే నిన్నటి వరకు మీరే. ఇప్పుడు లేటెస్ట్ ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మాకు ఓటేయండి అని బీఆర్ఎస్ అడుగుతుంది. అసలు అంటే ఏ మాత్రం కూడా మొహమాటం కానీ అసలు సమాజం ఏమనుకుంటుంది మనం ఇంత బరితెగించి మాట్లాడడం వల్ల? ఇది ఏమైనా సమాజం ఆమోదిస్తుందా? అమరాన్ని ఎప్పుడో సామెత చెప్తుండే, బరితెగించిన కోడి అంట బజార్లోకి వచ్చి గుడ్డు పెట్టిందంట. గట్లున్నది బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం. ఇద్దరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీ తిరిగి మాకు ఓటేయండి అని అడిగితే బరితెగించిన కోడి బజార్లోకి వచ్చి గాడిద గుడ్డు పెట్టినట్టు ఉంది వీళ్ళు అడిగే విధానం, వీళ్ళు చెప్పే మాటలు. మీరు లేనిది ఏదైనా ఉంటే ఇప్పుడు మీకు కొత్తగా ఇస్తే మీరు ఏదైనా చేస్తారని అనుకోవచ్చు. 20 లక్షల కోట్ల రూపాయలు మీకు ఇస్తే పేదోళ్ళకి ఇండ్లు కట్టించిండ్రా? ఇండ్ల సంగతి చాలా దూరం. అసలు రేషన్ కార్డులు అన్నీ ఇచ్చిండ్రా? సన్న బియ్యం ఇవ్వాలని వెనకటి చెప్పిండు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి మనవాడు ఏదైతే బియ్యం తింటుండో పేదోళ్ళకి అదే సన్న బియ్యం తినిపిస్తామని ఇచ్చిండా? మీరు జర్నలిస్టులు, మీరు కూడా ఉన్నారు కదా ప్రజాక్షేత్రంలో. మీ గుర్తింపు కార్డు, మీ ప్లాట్ల గురించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క వర్గానికి, ఏ ఒక్క వర్గానికన్నా ఉద్యోగాలు ఇచ్చిరా, రేషన్ కార్డులు ఇచ్చిరా, సన్నబియ్యం ఇచ్చిండ్రా? అసలు ఏది వీళ్ళు అమలు చేసింది? పట్టణ ప్రాంతాలలో మోరీలు అన్నది ఇచ్చిండ్రా? వరదలు వచ్చి కొట్టుకపోతే కనీసం పలకరియనన్నా పలకరిచ్చిరా? ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళొచ్చి మాకు ఓటేయండి, మేము ఇరగదీస్తాం, పగలదీస్తామని అంటున్నారు. జెర్సేపటికి ఏంటన్నా ఒకరో ఇద్దరో గెలిచారు అనుకో. ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు, ప్రతిపక్ష నాయకుడు అయ్యండి. ఎప్పుడన్నా సభకు వచ్చిండా? నాయకుడే ఎట్లుంటే కిందోళ్ళు ఎట్లుంటారు? రేపు వీళ్ళు వస్తారా మున్సిపాలిటీకి? ఆవు చేనులో మేస్తే దూడేమన్నా గట్టు మీద మేస్తే అది కూడా గంటకే పోయి మేస్తుంది. 25 నెలలో 26 నెలలు అయింది. జీతభత్యాలు తీసుకుంటుండు, ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు, క్యాబినెట్ ర్యాంక్ పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతున్నాడు. ఒక్కసారి కూడా సభకు రాలే. ఒక సమస్య మీద చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా పని చెయ్యలేదు. ఇది మీ కళ్ళ ఎదుటనే జరుగుతున్న విషయం కదా. మిగతా వాళ్ళు వచ్చినా కూడా సభను ఎట్లా నడవకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప సభలు ఏమైనా విషయాలు ప్రస్తావించరా? ఇన్నిసార్లు శాసనసభ జరిగితే రేపు మున్సిపాలిటీలో అప్పితప్పి ఆడొగరు ఈడొగరు ఎవరైనా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిస్తే వీళ్ళు ఆ మున్సిపాలిటీలలో జరిగే అభివృద్ధికి వీళ్ళు సహకరిస్తారా? బీఆర్ఎస్కి అసలు అర్హత ఉన్నదా ఓటు అడగడానికి? 23లో అధికారం పోయి 24 పార్లమెంటులో గుండుసున్న వచ్చి 25లో సర్పంచ్ ఎన్నికలలో చావు తప్పి కన్నులొట్టబోయి ఈ పరిస్థితిలో అహంకారం, విషము, విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు స్థాయికి మరిచి చూస్తుంటే